अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। MLA मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने कहा कि आइन के खालिक डॉक्टर BR अम्बेडकर सबके लिए रोल मॉडल थे और उन्होंने कानून को ईजाद किया है जिस पर आज तक हम सब अमल कर रहे हैं। इन ख्यालात का इजहार मकामी MLA ने आज टाउन के संजीवया कॉलोनी में डॉक्टर BR अम्बेडकर के मुजस्समे की नकाब कुशाई के तकरीब से खिताब करते हुए किया। उन्होंने अपने खिताब में मजीद कहा कि अजीम इंसान ने अछूत और ज़ात पात के खात्मे के लिए बहुत सारे काम किए हैं और उन्होंने कहा कि आइन के मैमार की हैसियत से तमाम शअबाए ज़िंदगी के लोगों को हुकूक़ की फराहमी की वजह से वो तमाम शअबों में नुमाया मुकाम हासिल करने के काबिल है। हर कोई इस अजीम इंसान को बतौर मिसाल लेना चाहता है। उन्होंने कहा कि उन्होंने अछूत और ज़ात पात के खात्मे के लिए बहुत मेहनत की है। उन्होंने मजीद कहा कि वो आइन के मैमार की हैसियत से तमाम बिरादरियों के लोगों को हुकूक़ की फराहमी की वजह से तमाम शोबों में सबकत हासिल करने में कामयाब हुए हैं। हर किसी को इस अजीम इंसान को मिसाल के तौर पर लेना चाहिए। उन्होंने कहा कि मुझे इस तकरीब में शरीक होकर काफ़ी खुशी महसूस हो रही है। इस प्रोग्राम में इफ़को डायरेक्टर मिस्टर देवेंद्र रेड्डी, मेदक म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, वाइस चेयरमैन मल्लिकार्जुन गौड़, टाउन सदर गंगाधर के अलावा कोऑप्शन मेंबर सैयद उमर मुहिउद्दीन, बल्दी काउंसलरान और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट అంబేద్కర్ విగ్రహాన్ని మంచిగా ఏర్పాటు చేసుకోవడం నా చేతుల మీద ఆవిష్కరింపజేసుకోవడం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీకి సంబంధించి కూడా నేను గతంలోనే చెప్పిన రాజు నాకు 2-3 విషయాలు నాకు సమస్యలు నాకు చెప్పడం జరిగింది. మరి మొన్న 58-59 జీవోలో మనకు అయిపోతుండే. సరే, ఇప్పటికైనా ఇబ్బంది లేదు. మనకు ఏదైతే కొంతమందికి ఇబ్బంది ఉన్నది ఇక్కడ అని చెప్పినారో అన్న కూడా ఇవాళ రేపు ఎల్లుండి ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి ఒక 10 మంది ముఖ్యులు వచ్చి దాని విషయంలో ఏదైనా సమస్య ఉందంటే మాట్లాడి దాన్ని కూడా సత్వరమే పరిష్కరించుకుందాం. అదేవిధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా ఇబ్బంది ఉంది అని చెప్పిండ్రు. దాన్ని ఇమ్మీడియట్గా డీ గారు కూడా చెప్పడం జరిగింది. మెటీరియల్ మనకు షార్టేజ్ ఉంటే తెప్పించడం, తొందరలోనే అది కూడా చేసేసి ఒక్కసారి ఒక 4-5 నా దగ్గరికి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మిమ్మల్ని పంపించి అక్కడ ఉండి దగ్గరుండి అది కూడా చేయిస్తా. అదేవిధంగా ఎవరికైనా ఇప్పటికీ ఇంట్లో ఇంకా కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరంటే 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఇండ్ల కోసం కట్టుకోవడం కోసం కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. 10 వచ్చినాయి, 20 వచ్చినాయి, 30 వచ్చినాయి అనుకోకుండా దయచేసి ఎవరు కట్టుకోవాలనుకున్నా కానీ 3 లక్షల రూపాయల గృహలక్ష్మి కింద ఆర్థిక సాయాన్ని తప్పకుండా అందిస్తాం. దళిత బంధు విషయంలో కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పటికి మనకు 11 పోయినసారి ఒక 100 వచ్చినాయి. ఇప్పుడు 1100 దళిత బంధు స్కీమ్ వచ్చింది. మళ్ళీ కూడా రాబోతా ఉన్నాయి. 1100కి మన టౌన్లో కూడా పెడతా ఉన్నాం. రామాయణపేట టౌన్, మెదక్ టౌన్ తప్ప మిగతా ఊర్లలో కూడా పెడతా ఉన్నాం. నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇది సౌండ్ సిస్టమ్ చూసినాక ఐడియా వచ్చింది. అంటే మన కాలనీకి సంబంధించి చెప్తున్నా, ఒక 2-3 ఒకరు ఆటో పెట్టుకొని దళిత బంధు కింద ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే ఆ ఇద్దరికి కలిపి చేసుకుంటే ఇమ్మీడియట్గా నేను ఇచ్చేస్తాను దళిత బంధు ప్రస్తుతానికైతే. అంటే ఇంకెంతమందికి పెడతా ఏందనేదేమో ఒక సిస్టమ్. ఆ సిస్టంలో ఒకసారి అందరికి వస్తే అందరికీ ఒకేసారి పెట్టడం అయితే కుదరదు. ఇప్పుడు గ్రామాలలో ఏం చేస్తున్నారంటే ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు నాకు వచ్చినాయి కానీ మరి వాళ్ళకి వచ్చినాయి కానీ నాకు రాలేదని ఫీల్ కావద్దని చెప్పేసి ప్రతి గ్రామాన్ని కూడా గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో 20 ఉంటే 20 మందికి ఇచ్చేస్తున్నాం. 15 ఉంటే 15 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. 40 ఉంటే 40 కుటుంబాలకు ఇస్తున్నాం. 1100 మందిని సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. అందులో కొంతమందిని అదే ఊరు మొత్తం పెట్టేస్తున్నాం. ఇక ఎందుకంటే ఒక 5 వచ్చి మిగతా వాళ్ళకి రాకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అమ్మ నాకు 5 పెట్టిన మరి మా 10 మందికి ఎప్పుడు వస్తాయని ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి 15 మందికి పెట్టినాం. దాంట్లో ఇక్కడైతే ఈ కాలనీకి సంబంధించి ఎవరైనా ఇట్లాంటి అంటే సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే మీకు ఎప్పటికి ఉపయోగపడుతుంది అది. ఇంకొకరు ఎవరైనా పెళ్ళిళ్ళు ఇవాళ రేపైతే పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ డీజే సౌండ్ లేకుండా చేసుకుంటలేరు. అందరు కూడా అదొక అందరికి అట్రాక్షన్ ఇష్టమైపోయింది. అది బర్త్డేలకు కూడా ఎవరైనా సరే పాట మైకు కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఒకటి కొంచెం అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తుంది. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం విద్వేష రాజకీయాల నుండి భారత రాజ్యాంగాన్ని, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణాన్ని, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
గోవింద రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి స్థానిక ప్రియతమనేత శ్రీమతి పద్మాదేవి అంబేద్కర్ వర్ధిల్లాలి